సాధారణంగా చాలా మంది ఈ మధ్యకాలంలో నడుస్తున్నా మెట్లెక్కుతున్నా ఆయాసం కనిపిస్తోంది. మరి ఈ లక్షణం కనిపిస్తే గుండె జబ్బులు ఉన్నట్టేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. దాని గురించి మరిన్ని డౌట్స్ క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని గారు, కార్డియాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్ నుండి. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ముందుగా చాలా మందిలో ఆయాసం కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో. మెట్లెక్కుతున్నా, నడుస్తున్నా, ఏదైనా వ్యాయామం చేస్తున్నా కూడా. మరి దీన్ని గుండె జబ్బులు ఉన్నాయి అనుకోవచ్చా ఆ డౌట్ ఉంటే? కార్డియాక్ సిమ్టమాటాలజీలో ఇది చాలా బేసిక్ సిమ్టమ్ అండి. ఆయాసం అంటారు, ఆర్ డిస్నియా ఆన్ ఎగ్జర్షన్ అంటారు. అంటే నడిచినప్పుడు దమ్ము రావడం, అంటే ఏదైనా వ్యాయామం చేసినా లేకపోతే నడిచినప్పుడు దమ్ము రావడం, ఆర్ కామన్ మ్యాన్లో స్టేర్స్ అంటే మెట్లు ఎక్కినప్పుడు దమ్ము రావడం. సో దీన్ని డిస్నియా ఆర్ ఎగ్జర్షన్, ఆర్ మనం దమ్ము అంటాము, కొంతమంది ఆయాసం అంటాము. సో దీన్ని ఎలా తీసుకోవాలి? గుండె సంబంధించిన దమ్ము కానీ లేకపోతే ఊపిరితిత్తుల వల్ల దమ్ము వస్తుందా, దేని వల్ల దమ్ము వస్తుందని ఫస్ట్ మనం క్లారిఫై చేసుకోవాలి. తేడా ఎలా కనుక్కోవాలి? దట్స్ సరీ. హిస్టారికల్గా అంటే పేషెంట్స్ దమ్ము ఏ విధంగా వస్తుందో దాన్ని బట్టి మనము లంగ్స్ వైపు ఉందా లేకపోతే హార్ట్ వైపు ఉందా అనేది హిస్టారికల్గా డిస్క్రైబ్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ హార్ట్ సంబంధించిన ప్రాబ్లం అయితే నడిచినప్పుడు దమ్ము రావడం కామన్. దాంతోపాటు కొంతమంది చెమటలు పట్టడం, సో కొంతమంది చెమటలతో రావడము. దాంతోపాటు ఎవరికైతే దమ్ము వస్తుందో వేరే క్వశ్చన్స్ కూడా మనం వాళ్ళని అడగాలి. వేరే అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎస్పెషల్లీ కాళ్ళలో వాపులు. సో కొంతమందికి దమ్ముతో పాటు కాళ్ళలో వాపులు వస్తుంటాయి అండ్ పొట్టలో వాపు రావడం. సో దీని అర్థం ఏంటంటే హార్ట్ వీక్ ఉండి లంగ్స్లోను అండ్ కాళ్ళలోను పొట్టలోను నీరు వస్తున్నట్టుగా అర్థం. సో దీంతో అసోసియేట్ అయితే మోర్ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు హార్ట్ సంబంధించిన ఆయాసం అని అనుకోవచ్చు. ఇంకో విషయం పిఎన్డి అంటారు, పారాక్సిమల్ నాక్టర్నల్ డిస్నియా. అంటే ఎస్పెషల్లీ వీళ్ళు రాత్రిపూట పడుకున్నప్పుడు దమ్ము ఎక్కువగా రావచ్చు. ఎందుకు రాత్రిపూటే దమ్ము ఎక్కువ రావచ్చు హార్ట్ పేషెంట్స్లో అంటే ఎప్పుడైతే హార్ట్ వీక్గా ఉంటుందో, సో ఇలాంటి పేషెంట్స్కి కొంతమందికి పడుకున్నప్పుడు కాళ్ళలోని బ్లడ్ సర్క్యులేషన్ అంతా లంగ్స్లోకి చేరుతుంది. ఆ నీరంతా లంగ్స్లోకి చేరి వాళ్ళు రాత్రిపూట దగ్గు దమ్ముతో లేస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ పారాక్సిమల్ నాక్టర్నల్ డిస్నియా. ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్, ఒక 10 గంటలకు పడుకున్నాడు పేషెంట్, మేబీ 2 hours లేటర్ సడన్లీ దమ్ముతో లేచి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకు అట్లీస్ట్ ఒక 1/2 hour 1 hour అయితే కూర్చుంటే తప్ప ఆయాసం తగ్గదు. సో ఈ ఆయాసంతో పాటు ఆర్థోఅప్నియా, పారాక్సిమల్ నాక్టర్నల్ డిస్నియా, పడుకుంటే ఆయాసం రావడం, దీస్ ఆర్ క్లాసికల్ సిమ్టమ్స్. అండ్ ఇంకో అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏంటంటే నడిచినప్పుడు నొప్పి రావడం, ఛాతీలో నొప్పి. సో దమ్ముతో పాటు ఛాతీలో నొప్పి వస్తే కూడా దట్ ఈస్ ఆల్సో మోస్ట్ లైక్లీ హార్ట్ సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉండి గుండె వీక్ అయిందని సజెస్ట్ చేస్తుంటాయి. సో ఎప్పుడైనా ఈ పేషెంట్ నడిచినప్పుడు దమ్ము వస్తుందంటే మనం ఈ క్వశ్చన్స్ అన్ని అడగాలి. ఒకవేళ పేషెంట్స్కి ఈ సిమ్టమ్స్ కాకుండా అసోసియేటెడ్ అదర్ సిమ్టమ్స్ అంటే రెస్పిరేటరీ అంటే లంగ్స్ రిలేటెడ్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మనము క్లియర్గా అడగాలి. ఎందుకంటే ఆయాసం లంగ్స్ వల్ల రావచ్చు, గుండె వల్ల రావచ్చు. సో లంగ్స్ వల్ల అయితే ఎలా వస్తాయంటే ఎస్పెషలీ వాళ్ళకు దగ్గుతో అసోసియేట్ అయి ఉంటుంది. జ్వరం ఉండొచ్చు, దగ్గు ఉండొచ్చు, అండ్ ఎక్కువ పిల్లి కూతులు అంటాం, వీజింగ్ సౌండ్స్ అని వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ ఆస్తమా పేషెంట్స్కి అండ్ సిఓపిడి పేషెంట్స్కి దగ్గుతో పాటు దమ్ము అండ్ ఫీవర్ రావడము, తెమ్మడ. సో ఈ సిమ్టమ్స్ ఉంటే జనరల్లీ మనము హార్ట్ అండ్ లంగ్స్కి సంబంధించిన డిస్క్రిపెన్సీ చేస్తూ ఉంటాం హిస్టారికల్గా. బట్ ఫర్దర్గా డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్తో మనకు ఒకవైపు వెళ్తుంది డయాగ్నోసిస్. తర్వాత అది గుండె సమస్యనా లంగ్స్ ప్రాబ్లమ్స్ ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. లైక్ గుండె సంబంధించిన ప్రాబ్లం అయితే ఈసీజీ అని ఒక బేసిక్ టెస్ట్ చేస్తాము. తర్వాత 2D ఎకో అని ఒక బేసిక్ టెస్ట్ చేసి హార్ట్ ఏమైనా వీక్ ఉందా అని ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి ఈసీజీ 2D ఎకో ద్వారా. ఒకవేళ ఈసీజీ ఎకో 2D ఎకో మనకి పెద్ద కాంట్రిబ్యూట్ చేయలేనప్పుడు నెక్స్ట్ ట్రెడ్మిల్ టెస్ట్ అని ఒక ఎక్సర్సైజ్ టెస్ట్ చేస్తాము. దీని ద్వారా మనము ఎగ్జాక్ట్లీ దమ్ము హార్ట్ వలన లేకపోతే లంగ్స్ వలన డిస్క్రైబ్ చేస్తాము. అండ్ ఒకవేళ మనం ఇఫ్ ఇట్ ఆల్ వీఆర్ ఫీలింగ్ ఇట్ ఈస్ లంగ్స్ రిలేటెడ్ అంటే జనరల్గా ఛాతీ ఫోటో అంటే ఎక్స్రే చెస్ట్ చేస్తాము. చేసి లంగ్స్లో ఏమన్నా ఆస్తమా ఫీచర్స్ కానీ నిమోనియా కానీ ఏదైనా మనము ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ లంగ్స్ సంబంధించి ఫర్దర్గా పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ఇవన్నీ కూడా చేసి వీ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ హార్ట్ అండ్ లంగ్ ప్రాబ్లమ్స్. ఓకే, మీరు అన్నట్టుగా ఈ దమ్ము ఎంత రిలేటెడో మీరు అన్నట్టు ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా కనిపించవచ్చు. కరెక్ట్. పేషెంట్ ఈ చిన్న వేరియేషన్ని ఎలా కనిపెట్టాలి అంటే కొంచెం టెన్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా? డెఫినెట్లీ. అందుకనే డెఫినెట్గా ఫిజిషియన్ హెల్ప్ తీసుకోవాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్. వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే షుగరు, బీపీ
అండ్ ప్రీవియస్గా ఏమైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు జనరల్గా హార్ట్ రిలేటెడ్ సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మోర్ దెన్ లంగ్ ప్రాబ్లం. సో వీళ్ళు షుడ్ బి లిటిల్ మోర్ కీప్ లో థ్రెషోల్డ్, అంటే కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా డాక్టర్ని కలిసి ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ లంగ్స్ రిలేటెడ్ పేషెంట్ ఎస్పెషలీ పాసిబిలీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏదైనా అస్తమా ఉండే హిస్టరీ ఉండొచ్చు, లేకపోతే దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు డస్ట్, అంటే లైక్ అలర్జీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, చల్లటి వాతావరణానికి దగ్గు దమ్ము రావచ్చు. సో వీటన్నిటి చూసుకొని వాళ్ళు ఇమీడియట్గా ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే, లైక్ ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్ హూఆర్ ఇట్ ఈస్, సో మనము రెండింటికి మధ్యలో తేడా బట్టి మనము ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే డెఫినెట్గా మనం వీ కెన్ కమ్ టు 100% కంక్లూజన్. ఓకే డాక్టర్, మెయిన్గా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ సమస్య చూస్తుంటాం. Yeah. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నేను ఇంతకుముందు చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, బీపీ, షుగర్, అండ్ ఇది మీరు ఒబేసిటీ అని క్వశ్చన్ అడిగారు, ఊబకాయం. సో ఊబకాయం ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్. అంటే హార్ట్ అటాక్స్ రావడానికి, హార్ట్ ఫెయిల్యూర్కి ఊబకాయం కూడా ఒక ప్రమాదకారి సమస్య అన్నమాట. సో ఇలాంటి పేషెంట్స్కి మీకు చెప్పినట్టుగానే సో వీళ్ళలో రెండు సమస్యలు ఉంటాయి. ఒకటేమో హెవీ వెయిట్ అయిపోయి వాళ్ళు నడవక, ఐ మీన్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు చూస్తున్నాము చాలా మంది ఫిజికల్గా యాక్టివ్ ఉండట్లా, సెడెంటరీగా ఉండి వెయిట్ పికప్ చేస్తున్నారు. వెయిట్ ఎక్కువ అయిపోయినప్పుడు దే ఆర్ నాట్ ట్రైంగ్ టు మోటివేటెడ్ టు వాక్. సో ఎప్పుడైతే వెయిట్ ఎక్కువై నడవలేకపోతారో సో ఆటోమేటిక్గా వాళ్ళ బాడీ డీకండిషన్ అవుతుంది. డీకండిషన్ అంటే ఫిజికల్గా వీక్ అవుతారు. సో వాళ్ళు ఏదో ఒక టైంలో నడవడానికి ట్రై చేసినప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది. సో బట్ అది డీకండిషనింగ్ వల్ల, బాడీ డీకండిషన్ వల్ల అవుతుంది. బట్ హార్ట్కి దానికి ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే డెఫినెట్గా మనం ఫర్దర్గా నేను పైన చెప్పిన క్వశ్చన్స్ అన్నీ అడిగి ఫర్దర్గా ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ చేసి డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అన్ని టెస్టులు చేయించుకొని స్టార్టింగ్ స్టేజ్లో కనుక దీన్ని కనుక్కుంటే ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు లేదా కేర్ తీసుకోవచ్చు? అందుకనే మనము మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లైక్ ప్రీవియస్గా 40 years దాటితే కార్డియాక్ స్క్రీనింగ్ చేసుకోమని ఎవ్రీ 1 year. ఇప్పుడు ఐడియల్ లాస్ట్ ఫ్యూ డెకేడ్స్లో చూస్తే, ఎస్పెషల్లీ లాస్ట్ 10 yearsలో గమనిస్తే కనుక ప్రీవియస్గా మనకు హార్ట్ అటాక్స్ 50 ఏళ్ళు దాటితే వచ్చేవి, హార్ట్ అటాక్స్ కానీ గుండె జబ్బులు కానీ. సో బట్ సిన్స్ లాస్ట్ 10 years వీఆర్ సీయింగ్ ద ట్రెండ్ హ్యాస్ కమ్ డౌన్. అంటే ఏజ్ 50 కంటే, ఐ మీన్ వీఆర్ సీయింగ్ పేషెంట్స్ 30-20 yearsలో కూడా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ ఉన్నారు. సో దాని అర్థం ఏంటంటే మనం వీ హ్యావ్ టు బ్రింగ్ డౌన్ ద థ్రెషోల్డ్. సో అంటే 50 yearsలో స్క్రీనింగ్ స్టార్ట్ చేయకుండా మేబీ ఎర్లీ 30sలో మనము హార్ట్ స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ చేసుకొని ప్రివెంటివ్గా మనము ఏమైనా సమస్యలను తెలుసుకొని దాన్ని బట్టి మన ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ సడన్ హార్ట్ అటాక్స్ కానీ మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఆల్రెడీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళలో ఎలాగూ ఈ దమ్ము సమస్య ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు దాన్ని ఎక్కువ కాకుండా, అంటే వాళ్ళకి ఎంతైనా ఇబ్బంది కదా మీరు అన్నట్టు పడుకోవడానికి కానీ అన్నింటికీ ఇబ్బంది. సో దాన్ని తగ్గించుకునే మార్గాలు ఏమన్నా ఉంటాయా లైఫ్ స్టైల్ చేంజెస్లో? సో డెఫినెట్లీ ఉంటాయండి. సో ముఖ్యమైనది ఆయాసం కాజ్ చేసేది హార్ట్ వీక్ ఉండడం వల్ల. మేబీ వాళ్ళు ప్రీవియస్గా హార్ట్ అటాక్ పేషెంట్స్ అయ్యి ఏమైనా హార్ట్ సర్జరీ లైక్ రక్తనాల్లో బ్లాక్స్ ఉండి స్టెంట్స్ కానీ బైపాస్ అయిన పేషెంట్స్ ఉండొచ్చు, లేకపోతే రక్తం కవాటాలలో ఏమన్నా ప్రాబ్లం ఉండి వాల్వ్ సర్జరీస్ అయిన పేషెంట్స్ కూడా అయి ఉండొచ్చు. సో ఆల్రెడీ వాళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గర ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్ చేయించుకోవాలి. అండ్ దానికి సంబంధించిన మందులు, ఎప్పుడైతే హార్ట్ వీక్ ఉంటుందో దానికి సంబంధించిన హార్ట్ వీక్ ఉన్నప్పుడు లంగ్స్లో వాటర్ చేరకుండా, బాడీలో ఎక్సెసివ్ వాటర్ చేరకుండా డైరెటిక్స్ అని ఇస్తారు మందులు. అండ్ హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయ్యేదానికి ఇప్పుడు చాలా న్యూ థెరపీస్ వచ్చాయి. అలాంటి మందులు ప్రాపర్గా తీసుకుంటే మనకు ఈ దమ్ము ఆయాసం తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్, హార్ట్ చాలా వీక్ ఉన్నప్పుడు మనం వాటర్ రెస్ట్రిక్షన్ సజెస్ట్ చేస్తుంటాం. వాటర్ రెస్ట్రిక్షన్ అంటే జనరల్గా హార్ట్ పంపింగ్ చాలా బాగున్నప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు మనం ఈవెన్ 5 to 10 liters వాటర్ తీసుకున్నా కూడా హార్ట్ కెన్ హ్యాండిల్ ఇట్ వెల్. అది పంప్ చేస్తుంది, ఎంత స్ట్రెస్ అయినా తీసుకోగలదు. ఎప్పుడైతే హార్ట్ వీక్ ఉంటుందో యూ కెనాట్ ఓవర్లోడ్ చేయలేం హార్ట్ని. సో అలాంటప్పుడు మనము జనరల్గా వి ఆస్క్ దెమ్ టు రెస్ట్రిక్ట్ ద ఫ్లూయిడ్. అంటే మనం 24 hours తీసుకునే వాటర్ అట్లీస్ట్ 1 liter or 1.5 liter రెస్ట్రిక్షన్ పెడుతూ ఉంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎందుకంటే ఆల్రెడీ మనం డైరెటిక్స్ ఇచ్చి వాళ్ళను వాటర్ బాడీలో చేరకుండా యూరిన్లో పోయేటట్టు చేస్తుంటాము. సో దెర్ ఈస్ వాటర్ రెస్ట్రిక్షన్ చేయనప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ తీసుకొని దెర్ ఇస్ నో పర్పస్, మనం మందులు ఇస్తూ ఉంటాం. సో ఇట్ డైరెక్ట్లీ వీఆర్ లోడింగ్ ద హార్ట్ అండ్ అన్లోడింగ్ ద హార్ట్. సో ముఖ్యమైనది మందులతో పాటు లైఫ్ స్టైల్ చేంజ్, ఎస్పెషల్లీ వాటర్ రెస్ట్రిక్షన్ ఒకటి, రెండోది సాల్ట్ రెస్ట్రిక్షన్. సో సాల్ట్ వల్ల బాడీలో వాటర్ స్టే అవుతుంది అనమాట. ఇట్ బైండ్స్ ద వాటర్ అండ్ రిటైన్స్ ద వాటర్ ఇన్ ద బాడీ. సో సాల్ట్ రెస్ట్రిక్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు బాడీలో వాటర్ కంటెంట్ తగ్గుతుంది
అండ్ యూరిన్ మనం ఇచ్చే టాబ్లెట్తో ఎలాగో యూరిన్ ఎక్కువగా పోతారు, దానివల్ల మనం ఆయాసాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్గా మనం సాల్ట్ ఇంటేక్ తగ్గించినప్పుడు ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ బీపీ పేషెంట్ అయితే సో ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ వీటితో పాటు రొటీన్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఊబకాయము, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఇవన్నీ రెగ్యులర్గా పరిధిలో ఉన్నాయా లేదా చెక్ చేసుకొని రిపోర్ట్స్ ద్వారా డాక్టర్ గారి కార్డియాలజిస్ట్ ఫిజిషియన్తో రెగ్యులర్గా చెకప్స్ చేసుకొని అవన్నీ కంట్రోల్ పెట్టుకుంటే మళ్ళీ హార్ట్ ఫర్దర్గా రీఅటాక్స్ రావడం, మళ్ళీ హార్ట్ ఫర్దర్గా వీక్ అవ్వకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ రెగ్యులర్ విజిట్స్ అండ్ ఆప్టిమల్ మెడికల్ థెరపీ అంటే డాక్టర్ గారు ఇచ్చిన మందులు కరెక్ట్గా వాడుకుంటూ నేను చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ జాగ్రత్తగా చేయాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. యా.